హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము సైకాలజీకి సంబంధించిన డిఎడ్ అకాడమిక్ బుక్లోని పెరుగుదల వికాసం అనే టాపిక్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. పెరుగుదల వికాసం ఈ టాపిక్ గురించి చూద్దాము. ఈ సృష్టిలో ఏ జీవి అయినా పుట్టినప్పటి నుంచి రోజు ఎన్నో మార్పులు చెందుతూ అభివృద్ధి చెందడం అనేది ప్రకృతి సహజం. అయితే ఉదాహరణకు మనిషిని తీసుకుంటే పుట్టినప్పుడు మనుగడకు పూర్తిగా ఇతరులపై ఆధారపడే పసికందు ప్రతిరోజు కొత్త మార్పులు చెందుతూ ఉంటారు. అంతకాలానికి స్వయంగా స్వతంత్రంగా జీవించగల వయోజనుడుగా ఎదుగుతాడు. ఈ మార్పులనే మనం పెరుగుదల లేదా వికాసం అని అంటారు కదా. అయితే తల్లి గర్భంలో ఫలదీకరించిన నాటి నుంచి పూర్తి స్థాయి వరకు వయోజనులు ఎదిగే ప్రక్రియను మనం పెరుగుదల వికాసం అని పేర్కొనవచ్చు. అయితే పెరుగుదల వికాసంలో ఏమేం పాత్రలు, వారి అంశం, అనువంశికత అనేది చూద్దాము. దీని లక్ష్యాలు ఏంటిది అనేసి చూద్దాము. పెరుగుదల వికాసం పరిపక్వత భావనలు తెలుసుకొని వాటి మధ్య భేదాలను గుర్తిస్తారు. వికాస సూత్రాలను గురించి తెలుసుకుంటారు. అనువంశికతను పరిసరాలలో వారి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, వారి నిర్ణయాలుగా గుర్తిస్తారు. నెక్స్ట్, వ్యక్తి వివిధ దశలోని వికాస దశలను గురించి వాటి విద్య ప్రాముఖ్యతను గుర్తిస్తారు. పియాజే సంజ్ఞానాత్మక వికాస పద్ధతి సిద్ధాంతాన్ని, విద్య ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు. అలాగే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్, పెరుగుదల వికాసం పరిపక్వత భావన అనే టాపిక్ గురించి చూద్దాము. పెరుగుదల వికాసం అనేది ఈ రెండు పదాలు ఒకదానికొకటి బదులుగా వాడటం అనేది సర్వసాధారణం. అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రెండిటి మధ్య భేదం ఉంది. ఏముంది చూద్దాము. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైంది, వికాసం గుణాత్మకమైంది. ఎగ్జాంపుల్ ఏంటి? మనకు బాహ్యంగా కనిపించే బరువు, ఎత్తు వంటివి పరిమాణాత్మక మార్పు. అంటే పెరుగుదల అని నడవడము, రాయడము లాంటి గుణాత్మకమైన మార్పులు, అంటే వీటిని వికాసం అని అంటాం. అయితే పరిమాణాత్మకమైన మార్పులు జరగకుండా గుణాత్మక మార్పులు సంభవించవు. కాబట్టి పెరుగుదల వికాసంలో ఒక భాగంగా పరిగణించబడతాయి. వీటి భేదాలను బాక్స్లో ఇచ్చారు చూడండి. పెరుగుదల పరిమాణాత్మకం, ఇదేమో గుణాత్మకం. ఇదేంట్లో ఏంటి? ఎత్తు, బరువు, పొడవు, హైట్, వెయిట్, ఇదిని గుర్తు చేస్తుంది పెరుగుదల. వికాసం అనేది ఇది పరిమాణాత్మకమైన మార్పుతో పాటు వాటి వల్ల జరిగే కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. అంటే 6 నెలల వయసులో ఉన్న నడవడం చేతకాని శిశువు ఏడాది వచ్చేసరికి కాళ్ళ కండరాలు పెరిగి పరిమాణాత్మక మార్పు చెంది నడవడం ప్రారంభిస్తుంది. అంటే 6 నెలల వయసులో నడవడం ప్రారంభించిన చేతకాని వాళ్ళు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నడవడం ప్రారంభిస్తుంది. ఇది వికాసం గుణాత్మకమైనది. ఇది పెరుగుదల వల్ల వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవవచ్చు. పెరుగుదలను మనం హైట్ కొలుస్తాం కదా, ఇదేమో వికాసంలో వచ్చేసి ఒక సంకీర్ణ ప్రక్రియ. దీనిని కొలవడం కష్టము. దీనిలో ఏంటి? పరికరాలను, పద్ధతులను, పరీక్షలను, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి వికాసంలో. అలాగే పెరుగుదల వికాసంలో ఒక భాగం. అయితే వికాసం విస్తృతమైనది, పెరుగుదల దానిలో ఒక భాగం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం, వికాసం అనేది పెరుగుదల ఒక భాగం. ఈ విధంగా పెరుగుదల ఒక వయసు దగ్గర ఆగిపోతుంది. వికాసం నిరంతరం, మనం చనిపోయేదాకా వికాసం కొనసాగే ప్రక్రియ నిరంతరంగా. పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పులకు మాత్రమే వాడుతాము. కానీ వికాసం వచ్చేసి వివిధ అంశాలు అంటే శారీరక, సాంఘిక, నైతిక మొదలైన మార్పులను సూచించడానికి వాడుతాము. ఇప్పుడు వీటి మధ్య ఉన్న భేదాలు ఉన్నప్పటికీ చూడండి, రెండు కూడా మనిషి మూర్తిమత్వ నిర్మాణ ప్రక్రియలో సంభవించే మార్పులను సూచిస్తాయి. దేంట్లో? మనిషి మూర్తిమత్వ నిర్మాణం మార్పులను సూచిస్తుంది. అయితే మూర్తిమత్వ నిర్మాణంలో మరో ముఖ్య పాత్ర పోషించేది ఏంటిది అని అంటే పరిపక్వత ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ జీవి పెరుగుదల వికాసాలకు ఇది ప్రాథమిక కారణము. ఏంటి? పరిపక్వత అనేది జీవి పెరుగుదల వికాసాలకి ప్రాథమిక కారణం. పరిపక్వత అనేది వయసుతో పాటు జీవి వారసత్వంగా పొంది ఉన్న అన్ని రకాల లక్షణాలను సహజంగా చెందే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఏంటి? పరిపక్వత అనేది పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. అయితే పరిపక్వత బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. ఏంటి? బాహ్య కారణాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ ఏంటి? పరిపక్వత. అంటే శిక్షణ కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం, వయసుతో పట్టు వచ్చే వికాసం
ఇవి అన్నట్టు పరిపక్వత. నెక్స్ట్ ఉదాహరణలు ఏంటి అని అంటే, పుట్టినప్పుడు తన తలను నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి తలను నిలుపుతాడు. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్లాస్లో మనం వికాస సూత్రాల గురించి చూద్దాము.